ఆంధ్రాకి సంబంధించిన ప్రస్తావన కూడా ఆయన చేశారు. చంద్రబాబు గారి గురించి కూడా ప్రస్తావన చేశారు. ఒకసారి కేసీఆర్ గారు ఏం మాట్లాడారో చూసి మేడా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టిండు వాడు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల ముఖ్య బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. రైట్. మేడా శ్రీనివాస్ గారు, సో మీరు కూడా స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు కేసీఆర్ గారు చేసిన ప్రస్తావనకి సంబంధించి. ఆయన మాట్లాడింది ఏంటి, ఏదో పెట్టుబడుల గురించి ఏదో మాట్లాడారు. అంతకుమించి మీ మనోభావాలు ఏమైనా గాయపరిచారు ఆయన? ఒకటండి, పెట్టుబడుల కోసం మాట్లాడుకోవడం తప్పులేదు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి. మాట్లాడితే ముందు, మాట్లాడితే వెనకతల ఆంధ్రోళ్ళు అని చెప్పి ఆయన వారసులని కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంకా రాష్ట్రం విడిపోయి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్ళలో కూడా ఇంకా ఆంధ్రోళ్ళు అని భజన చేస్తున్నారంటే వాళ్ళ చేతగానితనాన్ని ప్రూవ్ చేసుకోవడమే కదా. మీకు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్నారు, ప్రజల ఆస్తులను దోచుకున్నారు, ప్రజల భవిష్యత్తును దోచుకున్నారు. అవి మాట్లాడకుండా మీరు ఆంధ్రోళ్ళు ఈ విగ్రహాల మీద రాజకీయాలు చేస్తారు, అలాగే మీరు ఆ అభివృద్ధి మీద రాజకీయాలు చేస్తారు. అసలు ఆంధ్రోళ్ళు ఏం చేశారు? ఆంధ్రోళ్ళకి మీరు భయపడుతున్నారా, మీరు ఆంధ్రోళ్ళకి భయపడుతున్నారా? మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు. కానీ మొట్టమొదట ఈ 2 సక్రమంగా 2 రాష్ట్రాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తేనే కేంద్రంలో ఖచ్చితమైనటువంటి నిధులు రాబెట్టుకోగలం, అభివృద్ధి మీద దృష్టి సారించగలం. అంతేగాని ఇంకా చేతకాని రాజకీయాలు, చేతకాని మాటలతోనే మీరు, మీ శిష్య బృందం, మీ బినామీలు ఇష్టానుసారం మాట్లాడుతుంటే తెలియకుండానే ఒక ఉద్యమ పందాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. తెలియకుండానే తిట్టుకోవాల్సి వస్తుంది, తెలియకుండానే కొట్టుకోవాల్సి వస్తుంది. ఎవరి మీద ఉద్యమాలు చేస్తున్నామో, ఎవరిని తిట్టుకుంటున్నాం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. అందుకని కేంద్రం మీద 2 తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి అన్యాయం జరిగినాయి. కేంద్ర విభజనలో 2 రాష్ట్రాలు నష్టపోయినాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం మీద దృష్టి సారించకుండా ఇష్టానుసారం ఆ పిచ్చ మాటలు, ఆ పనికిమాల మాటలు నిరంతరం ఇదే మాటల ఆంధ్రోళ్ళు ఏంటి ఆంధ్రోళ్ళు చేసినటువంటి తప్పు? మీరేమైనా నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పి ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని విభజించారు. ఏ నీళ్లు పొదుపు చేశారు? ఏ నియామకాలు చేశారు? ఏ నిధులు రప్పించారో చెప్పండి. నిధులన్నీ కూడా కేసీఆర్ కుటుంబం ఇలాకాలో దాచుకున్నారు. కేసీఆర్ మొత్తం తెలంగాణ సంపదను 10 ఏళ్ళు దోచుకున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. కొంతమంది కిరాయి మనుషులను పెట్టుకొని అస్తమానం నిత్యం ఆంధ్రోళన తిడుతూ ఉండండి. కనీసం ఎంత అవమానం అండి. విగ్రహాల మీద రాజకీయాలు చేయడం, విగ్రహాల మీద సిగ్గులేని ప్రకటనలు చేయించడం. కేసీఆర్ ఇప్పుడైనా సరే ముందు తెలంగాణ ప్రజలు నమ్మారు. ఆ మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. అక్కడ పోరుబాట, అద్భుతమైనటువంటి పోరుబాట. వాళ్ళు చేసినటువంటి పోరుని మీ ఖాతాలో వేసుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ప్రజలను మోసం చేశారు, ప్రజల్ని సంపదను దోచుకున్నారు, ఆ రాష్ట్ర భవిష్యత్తును దోచుకున్నారు. కనీసం ఇప్పుడైనా సరే ఆంధ్రోళ్ళు భజన చేయడం ఏంటి? మీరు ఇంకో ప్రస్తావన చేశారు మేడా శ్రీనివాస్ గారు, తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రస్తావన. ఎందుకు హఠాత్తుగా ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాల్సింది మీరు? అంటే సార్, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమని మేమంటలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందని చెప్పి కొన్ని యూట్యూబ్స్ లో వాళ్ళే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ భయంతో ప్రజల్లో ఆందోళన తీసుకొస్తారు. అసలు కేంద్ర పాలిత ప్రాంతం ప్రకటిస్తే జరిగేటటువంటి నష్టం మీద ఏమైనా చర్చ పెట్టమనండి. ఇప్పుడు తెలంగాణ అంటేనే అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ నడుస్తుంది. అసలు మిగతా వరంగల్, ఖమ్మం, పాలమూరు, కరీంనగర్ ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు తెలంగాణలో అంతర్భాగం కాకుండా పోతుందా కేంద్ర పాలిత ప్రాంతం అయితే? అదేదో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళ సొంత భజన చేస్తూ ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆందోళన క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ అంటే అరాచకాలు, ఇక్కడ నిత్యం గొడవలు అనే ఒక చెడు
స్వభావాన్ని బయటికి తీసుకువెళ్తున్నారు. కనీసం అభివృద్ధి మీద కానీ అసలు ఇరు రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయాలతో డెవలప్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు పార్లమెంట్ లో ఏ స్టాండ్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేనటువంటి అసలు ముందు కేసీఆర్ని ఒక్కటే అడుగుతున్నాండి. ఉద్యమ పదం నుంచి ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ అని ప్రకటించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ నిధులను దోచుకోవడం కోసం వెంటనే పేరు మార్చి బీఆర్ఎస్ గా ప్రకటించుకున్నారు. అప్పుడే పార్టీ నిధుల్ని దోచుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తుని దోచుకున్నారు. మీ మీద సరైనటువంటి విచారణ జరిపిస్తే మొత్తం మీ కుటుంబం అంతా జైల్లో ఉండాలి. మొట్టమొదటి మీ దోపిడీని మీ నేరాలని